తొందరగా శ్రీవాణి సంగతి తేల్చేయమని డాడీకి చెప్పాలి. హలో, చెప్పమ్మా. డాడ్, ఆ శ్రీవాణి సంగతి తేల్చేయమని ఎన్నిసార్లు చెప్పాలి? దాని సంగతి నేను చూసుకుంటానని చెప్పాను కదమ్మా. నువ్వెందుకు టెన్షన్ పడతావు? నేను టెన్షన్ పడక ఇంకెవరు టెన్షన్ పడతారు డాడ్? అది గనక పూర్తిగా స్పృహలోకి వచ్చి జరిగింది మొత్తం ఉషకి చెప్పిందంటే నా పరిస్థితి ఏంటి? నువ్వేం చేస్తావో నాకు తెలియదు డాడ్. రేపట్లోగా శ్రీవాణి చాప్టర్ క్లోజ్ అవ్వాలి. సరే అమ్మా, ఈ రోజు ఆ డాక్టర్ శ్రీవాణికి ముహూర్తం పెడతాను. ఓకే డాడ్. డాక్టర్, అది కాదు సార్. నమస్తే సార్. నమస్తే. అసలు ఏం జరిగిందో చెప్పండి. మా నర్సు ఇంజెక్షన్ ఇవ్వడం కోసం ఐసీయూలో ఉన్న శ్రీవాణి బెడ్ దగ్గరికి వెళ్లేసరికి తను బెడ్ మీద లేదు సార్. అవును సార్, హాస్పిటల్ అంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. బెడ్ మీద ఉండాల్సిన పేషెంట్ సడన్ గా ఎలా మాయమైంది? అదే నాకు అర్థం కావడం లేదు సార్. బహుశా తనంతట తానే ఎక్కడికైనా వెళ్లిపోయిందేమో అనిపిస్తుంది. ఎలా వెళ్తుందండి? మా సిస్టర్ పేషెంట్ మాత్రమే కాదు, డాక్టర్ కూడా. తన కండిషన్ ఏంటో తనకి పూర్తిగా తెలుసు. తెలిసి కూడా అలా ఐసీయూ నుంచి ఎలా వెళ్ళిపోతుంది? ఎవరైనా కిడ్నాప్ చేసుంటారని మీరు అనుమానిస్తున్నారా? అలాంటిదే జరిగి ఉండాలి సార్. పాపం, ఎక్కడుందో ఎలా ఉందో, అసలు బతికుందో లేదో అని చాలా టెన్షన్గా ఉంది సార్. మీరేం టెన్షన్ పడకండి. వి విల్ ఇన్వెస్టిగేట్. ఇన్స్పెక్టర్, సీసీ ఫుటేజ్ చెక్ చేయాలి. వీళ్ళ ఏర్పాట్లు చూడండి. సీసీ కెమెరాలు నిన్నటి నుంచి పనిచేయడం లేదు సార్. పని చేయడం లేదా, లేదా పని చేయకుండా చేశారా? మేమెందుకు అలా చేస్తాం సార్? ఎందుకు చేస్తారో ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. మిస్టర్ కార్తిక్. మిస్టర్ కార్తిక్, మీ దగ్గర మీ సిస్టర్ ఇంటి కీస్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎందుకు? ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేయాలి. ఓకే సార్, వెళ్దాం. ఇన్స్పెక్టర్, డాక్టర్ గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని నర్స్ స్టేట్మెంట్ రికార్డ్ చేయండి. అలాగే లాస్ట్ 24 అవర్స్లో శ్రీవాణి ఫోన్ నుంచి ఏ నంబర్కి కాల్స్ వెళ్ళాయో ఆ నంబర్స్ ఏ టవర్ ఏరియాలో ఉన్నాయో తెలుసుకోండి. ప్రస్తుతం శ్రీవాణి ఫోన్ సిగ్నల్ ఏ ఏరియాలో చూపిస్తుందో కనుక్కోండి. అలాగే సార్. మిస్టర్ కార్తిక్, పదండి వెళ్దాం. పల్లవి, అసలు ఏంటిదంతా? కిరణ్ గారు, కిరణ్ గారు, అయిపోయింది. మొత్తం జరగాల్సిందంతా జరిగిపోయింది. నేను మీరు కలిసిన ప్రతి మూమెంట్ ని చాలా వల్గర్ గా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. నాకేమీ తోచడం లేదు, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. పల్లవి, ప్లీజ్ కామ్ డౌన్. ఎలా కిరణ్ గారు, ఇంత జరిగాక ఎలా కామ్ గా ఉండమంటారు? చూడు, నువ్వెంత ఫీల్ అవుతున్నావో నేను కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాను. అయినా ఇదంతా ఎవరు చేస్తుంటారు? నాకెలా తెలుస్తుందండి? మేబీ మ్యూజిక్ ఫీల్డ్ లో మన ఎనిమిస్ ఉన్నారు కదా, వాళ్ళే మన సక్సెస్ చూసి ఓర్వలేక ఇదంతా చేస్తుంటారు. ఉదయం నుంచి ఈ ఫోటో చూసిన వాళ్ళు ఎంతమంది నాకు ఫోన్ చేశారో, ఎన్ని రకాలుగా నన్ను అడుగుతున్నారో, ఏం చెప్పాలో తెలియక పిచ్చెక్కిపోతుంది నాకు. ఈ ఫోటో చూసి నాకే ఇంత బాధేస్తుంటే ఈ ఫోటో చూసి పాపం ఉష గారు ఎంత ఫీల్ అవుతున్నారో ఏంటో.
తను ఇంకా ఈ ఫోటో చూడలేదు. ఇవాళ కాకపోయినా రేపైనా ఫోటో చూస్తారు కదా. చూస్తే మాత్రం ఖచ్చితంగా మనల్ని అపార్థం చేసుకుంటారు. అది ఉషా గారి తప్పు కాదండి. భార్య స్థానంలో ఉన్న ఎవరైనా అలాగే అపార్థం చేసుకుంటారు. అందరూ మీ అమ్మగారిలా పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోలేరు కదా. ఈ విషయం గురించి అమ్మ నీతో మాట్లాడిందా? మాట్లాడటమే కాదు, కన్న తల్లిలా నన్ను ఓదార్చింది. అంతేకాదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మన ఫోటోస్ చూసి ఒక పెళ్ళైన అబ్బాయితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ మెయింటైన్ చేస్తున్నా ఆ తిరుగుపోత సంబంధం మాకొద్దు అని పెళ్లివారు అన్నారంట. దాంతో ఆ సంబంధం కూడా క్యాన్సిల్ అయ్యింది. పల్లవి ప్లీజ్, పల్లవి దయచేసి అలాంటి మాటలు మాట్లాడకు. ఆ మాటలు అంటుంది నేను కాదండి, సొసైటీ. ఆ ఫోటోస్ చూసి మన మధ్య ఉన్న సంబంధాన్ని సొసైటీ అలానే చూస్తుంది, అలానే మాట్లాడుతుంది. అంతా నా కర్మండి, నా కర్మ. పల్లవి ప్లీజ్. పల్లవి ప్లీజ్ ఏడవకు. ఏంటి బావగారు మీరు చెప్పేది? నాకే షాకింగ్ గా ఉంది ఉషా. శ్రీవాణి కోమాలో నుంచి బయటకు వస్తే హారిక అక్క అనుమానానికి సమాధానం దొరుకుతుంది. మేఘన అక్క బండారం బయటపడుతుందనుకుంటే ఇలా జరిగిందేంటి బావగారు? నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ప్లాన్డ్ గా పకడ్బందీగా కిడ్నాప్ చేశారు. హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, చెక్ చేశారా? ఫుటేజ్ కూడా దొరకకుండా జాగ్రత్త పడ్డారు. శ్రీవాణి వాళ్ళ ఇంటికి వాళ్ళ కజిన్ కార్తిక్ ని తీసుకుని వెళ్లి కూడా సోదాలు చేశాను. ఏ ఆధారం దొరకలేదు. ఒక పోలీస్ ఆఫీసర్గా శ్రీవాణి ఈ కేసుకి ఎంత ముఖ్యమో మన ఫ్యామిలీకి అంతకంటే ముఖ్యం. దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తాను. ఇది మేఘన అక్క పని అనిపిస్తుంది బావగారు. మేఘన అక్క ఇంటికి వెళ్ళినప్పుడు కోపంలో శ్రీవాణి గురించి నేనే నోరు జారాను. జాగ్రత్త పడటానికి కిడ్నాప్ ప్లాన్ చేసినట్టుంది. అయినా నువ్వు మేఘన దగ్గరికి ఎందుకు వెళ్ళావు? సంజయ్ బావగారి కోసం. సంజయ? ఏంటి రోడ్డు మీద ఆటో కోసం వెయిటింగా? రోడ్డు మీద నిలబడి విమానం కోసం వెయిట్ చేయరు కదక్కా. గుడ్ జోక్. అయినా ఎంతసేపు ఇలా నిలబడతావు? నా కారు ఎక్కు, వదిలేస్తాను. అందర్నీ వదిలేయడం నీకు బాగా అలవాటు అనుకుంటాను. నా ఉద్దేశం నీకు లిఫ్ట్ ఇస్తాను అని అంటున్నాను. అలవాట్లేని పనులు నువ్వు చేయలేవులే అక్క. అయినా ఎదుటి వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వాలంటే చాలా పెద్ద మనసు ఉండాలి. లైఫ్ రోడ్డు మీదకొచ్చినా సెటైర్లు తగ్గలేదు. ప్రస్తుతం నువ్వు నీ కార్ కూడా రోడ్డు మీద ఉన్న విషయం మర్చిపోవద్దక్క. అంటే మనిద్దరం ఒకటే అంటున్నావా? ఇద్దరం ఒకే ఇంటి కోడళ్ళమే కదా. కావచ్చు, కానీ నీకు నాకు చాలా తేడా ఉంది. నేనిప్పుడు కోట్లకు అధిపతిని,
M&S కంపెనీకి డైరెక్టర్ని. కానీ అత్తామామలకి మంచి కోడలువైతే కాలేకపోయావు, భర్తకి మంచి భార్యవి కాలేకపోయావు. ఒక ఆడదానివై ఉండి మంచి భార్యవి మంచి కోడలివి కానప్పుడు నీకు ఎన్ని కోట్లుంటే ఏంటి, ఎన్ని కంపెనీలుంటే ఏంటి, ఆస్తులు అంతస్తులు ఉంటే చాలు సొసైటీలో గౌరవ మర్యాదలు దక్కుతాయి అనుకుంటున్నావేమో. అత్తామామల్ని ప్రేమగా చూసుకుంటూ భర్త ప్రేమని పొందినప్పుడే నిజమైన గౌరవ మర్యాదలు దక్కుతాయి, గుర్తుపెట్టుకో. ఆహా, మరి నీకు దక్కుతాయా ఆ నిజమైన గౌరవ మర్యాదలు? అత్తామామల్ని అమ్మ నాన్నల్లా చూసుకుంటున్నాను కాబట్టే, భర్త ప్రేమని సంపూర్ణంగా పొందుతున్నాను కాబట్టి డెఫినెట్ గా నాకు దక్కుతాయి. ఏంటేంటేంటి, భర్త ప్రేమని సంపూర్ణంగా పొందుతున్నావా? అవును, 100% పొందుతున్నాను. అని నువ్వు భ్రమపడుతున్నావు. అందులో 50% ప్రేమని నీకు కాబోయే సవతి పొందుతుంది. నాకు సవతి రాబోతోందా? ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. ప్రస్తుతం ఆ అమ్మాయి నీ మొగుడికి వసతిగా ఉంది. తొందరలో నీకు సవతి కాబోతుంది. నో వే. నో వే కాదు, ఆన్ ది వే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోస్ నువ్వింకా చూడలేదనుకుంటా. ఈ ఫొటోసేనా? ఇవి నువ్వు ఆల్రెడీ చూసావా? నువ్వెప్పుడు చూసావు? నిన్నే చూశాను. నేను నీకంటే ముందే చూశాను. చూసి కూడా ఇంత కూల్గా ఎలా ఉన్నావు? మీ ఆయన్ని నిలదేలేదా? కంటి ముందు కనబడుతున్నది చూసి వెనక ముందు ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి నేను మేఘనాని కాదు, ఉషాని. నా భర్త ఎలాంటివాడో నాకు తెలుసు. నా భర్త మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నా భర్త ప్రేమ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. భర్త మీద, భర్త ప్రేమ మీద నమ్మకం లేని నీలాంటి వాళ్ళు భర్తల్ని అనుమానిస్తారు. ఫొటోస్లో వాళ్ళు అంత క్లోజ్గా ఉన్నా కూడా నువ్వు కిరణ్ అనుమానించవా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అంతకంటే క్లోజ్గా ఉన్నట్టు కూడా ఫోటోలు తయారు చేయొచ్చని నాకు కూడా తెలుసు. బహుశా నీకు తెలియదేమో. నీకు తెలియని విషయం ఇంకొకటి ఉంది. తొందరలోనే నీ పాపాల చుట్ట బట్టబయలు కాబోతోంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జరగబోయేదే మాట్లాడుతున్నాను. శ్రీవాణి మిస్సింగ్ వెనక నీ హ్యాండ్ ఉందని నాకు బాగా తెలుసు. ఆ విషయం తొందరలోనే చట్టానికి కూడా తెలుస్తుంది. నీ పాపాల చిట్టాని చింపి ఆరేస్తుంది. మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్. ఆటో! థ్యాంక్ యూ వెరీ మచ్. ష్యూర్, కిరణ్ గారితో మాట్లాడి చెప్తాను. ఓకే అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైంది పల్లవి? కిరణ్ గారు, మనమున్న ప్రాబ్లమ్స్ లో ఒక చిన్న గుడ్ న్యూస్. మన ఆల్బమ్ సక్సెస్ అయినందుకు మ్యూజిక్ కంపెనీస్ నుండి, ఫ్యాన్స్ నుండి కాల్స్ వస్తున్నాయి. అందరూ మీ మ్యూజిక్ గురించి, ఉషా గారి లిరిక్స్ గురించి చాలా పొగుడుతున్నారు. ముఖ్యంగా మన పేరు ఎక్సలెంట్ అని, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నామని తెగ మెచ్చుకుంటున్నారు. ఆ లిరిక్స్ లోని లవర్స్ మనిద్దరమే అన్నంతగా ఇన్వాల్వ్ అయిపోయి యాక్ట్ చేశామని అంటున్నారు. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? ఎక్స్క్యూజ్ మీ. సోషల్ మీడియాలో అలా వైరల్ అయినందుకు
బాధపడుతున్న టైంలో ఆల్బమ్ సక్సెస్ అని ఇలా ఫోన్లో రావడం మంచిదైంది. ఆ బాధను మర్చిపోయి ఆల్బమ్ సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఉంది. హలో, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నో 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 నో, ఆల్బమ్ సక్సెస్ అనేది నా ఒక్కడి క్రెడిటే కాదండి, అదంతా టీం వర్క్. చాలా సంతోషం అమ్మా. ఆ ఫోటో చూసి కూడా నువ్వు కిరణ్ని అపార్థం చేసుకున్నందుకు చాలా చాలా సంతోషం. ఆ విషయంలో నువ్వెలా రియాక్ట్ అవుతావో అని, ఎంత బాధపడతావో అని మీ అత్తయ్య ఎంత టెన్షన్ పడిపోయిందో. ఇక ముందు ఇలాంటివి ఎన్ని జరిగినా కూడా అత్తయ్య గారు టెన్షన్ పడర్లేండి. నా చేతిలో మనవడు మనవరాలు ఉంటే మనవ సంతానాన్ని చూసుకుంటూ హ్యాపీగా ఉంటాను. మిన్ను విరిగి మీద పడ్డా కూడా అస్సలు టెన్షన్ పడ్ను. ఏంటో ఆ అదృష్టం మనకి ఇంతవరకు కలగలేదు. అవునండి, మేఘనకేమో అబార్షన్ అయింది. హారిక విషయంలోనూ అదే జరిగింది. పెళ్ళయి ఇంతకాలమైనా నెల తప్పాను అన్న శుభవార్తని ఉష ఇంతవరకు చెప్పనే లేదు. మనవ సంతానాన్ని చూసుకోవాలన్న మన ముచ్చట ఎప్పుడు తీరుతుందో ఏంటో. చెప్పొదినా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా. కళ్యాణం ఎప్పుడో వచ్చింది, మరి కక్కెప్పుడొస్తుందో చెప్పు. మన చేతిలో ఏముంది రేణు, అంతా ఆ దేవుడి దయ. ఓ, ఉషా, ఏమైందమ్మా? ఏమో అత్తయ్య, సడన్ గా వామిటింగ్ సెన్సేషన్ మొదలైంది. చెప్పు పల్లవి. అక్క, అది నెల తప్పిందంట. ఏది? అదే ఆ ఉష. వాట్? ఉష నెల తప్పిందా? అవునక్క, ఇంతకు ముందే వాళ్ళ చెల్లెలు కాల్ చేస్తే హ్యాపీగా గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు కిరణ్. అంటే ఇప్పుడు నీ జీవితం గాల్లో దీపం అవుతుందన్నమాట. ఏంటక్క నువ్వనేది? అవును పల్లవి, భార్యాభర్తల మధ్య బాండింగ్ అనేది పిల్లల వల్ల స్ట్రాంగ్ గా మారుతుంది. కిరణ్ ఉషాకి మరింత దగ్గరైపోతాడు, నీకు మరింత దూరం అయిపోతాడు. వంశోద్ధారకుడి కోసం కలవరిస్తున్న మా అత్తమామలకి ఆ ఉష ముద్దుల కోడలైపోతుంది. అలా ఇంటిల్లపాది ఉషని నెత్తిన పెట్టుకోవడంతో వాళ్ళందరూ నీకిచ్చే ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. ముఖ్యంగా కిరణ్ నీకిచ్చే ఇంపార్టెన్స్ పూర్తిగా తగ్గిపోతుంది. అంటే కిరణ్ పూర్తిగా నన్ను మర్చిపోతాడంటావా అక్క? మర్చిపోకుండా నువ్వే చెయ్యాలి. పరిస్థితులకి తగ్గట్టుగా ఎప్పుడు ఏం చేయాలనేది నేను చెప్తూ ఉంటాను, నువ్వు ఫాలో అయిపో. ఓకే అక్క. అలా నేను చెప్పింది నువ్వు ఫాలో అయితే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ఓకే అక్క. ఇంతకాలం లేనిది ఇప్పుడే ఉష నెల తప్పాలా? పాడెను జీవన రాగం మన
మనసుని మీటెను అనురాగ తాళం ఉదయాలే వేడుక చూసిన ప్రతి పూట ఇలలోని స్వర్గమే ఇల్లే అవుననవా రంగుల్లో లోకమే ఆడేనుగా ఆనందం ఆనందం మాయే వేళ రంగుల్లో లోకమే ఆడేనుగా ఇది జీవితం ఇలలో వరం మనతో మనం ఇది జీవితం ఇలలో వరం మనతో మనం అమ్మా అన్నయ్య ఈ పాటికే రెక్కలు కట్టుకుని రావాల్సిందే ఇంకా రాలేదేంటి? వస్తాడులేవే, వాడికంటే నువ్వే ఎక్కువ తొందరపడుతున్నావు. నాన్నమ్మ కావాలని అమ్మ ఎన్ని రోజుల నుంచి కలలు కంటుందో ఆ కళ నిజం కాబోతున్నందుకు అమ్మ చాలా సంతోషంగా ఉండుంటుంది. అవునండి, నాకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ గారి నోటితో ఆ శుభవార్త వింటే ఇంకా సంతోషంగా ఉంటుంది. కాదు కథ కథ సాగుతున్న జీవితమేగా ఇది జీవితం ఇలలో వరం మనతో మనం ఇది జీవితం ఇలలో వరం. అమ్మా అమ్మా అదిగో అన్నయ్య వచ్చేసాడు. రే కిరణ్, కంగ్రాచులేషన్స్ రా. థాంక్స్ నాన్న. Congrats రా. అమ్మా స్వీట్ తీసుకో నాన్న. రేణు నాకు బాక్స్ మొత్తం కావాలి. కవర్ కూడా తీసుకో. అమ్మా పుల్ల పుల్లగా మామిడికాయలు దొరుకుతాయేమో అని ట్రై చేశాను, దొరకలేదు. ఆమ్లా కూడా ట్రై చేశాను కానీ అది కూడా దొరకలేదు. ఆఖరికి కుంకుమ పువ్వు దానికోసం ట్రై చేశాను, అది కూడా దొరకలేదు. రేపు తీసుకొస్తాను. అప్పుడే కుంకుమ పువ్వు ఎందుకురా? ఎందుకేంటమ్మా, ప్రెగ్నెంట్ లేడీస్ కి కుంకుమ పువ్వు ఇస్తారు కదా. దానికి ఇంకా చాలా టైం ఉంది. అవునా, అయితే ఓకే. ఇంతకీ ఉషా ఏది? లోపల డాక్టర్ గారు చెక్ చేస్తున్నారు. అదిగో వాళ్ళే వస్తున్నారు. చెప్పండి డాక్టర్, తొందరగా శుభవార్త చెప్పండి. శుభవార్త చెప్పమంటే మా కోడలి వైపు చూస్తారేంటి డాక్టర్? మీ నోట్తో మీరు చెప్పండి. శుభవార్త ఉంటే మీరు అడగకుండానే చెప్తానండి. అంటే మా కోడలు... అవునండి, మీ కోడలు ప్రెగ్నెంట్ కాదు. తనకేదో ఫుడ్ పాయిజన్ అయి సరిగ్గా డైజెస్ట్ కాక అలా వాంతయింది. అది మీరు వేవిల్లనుకుని భ్రమపడ్డారు. సారీ అత్తయ్య, మీ అందరినీ డిసప్పాయింట్ చేసినట్టున్నాను.
సారీ ఏంటమ్మా, ఇందులో నీ తప్పే ఉందని సారీ చెప్తున్నావు. మనవణ్ణు మనవరాలను ఎత్తుకోవాలన్న ఆశతో ఉన్నాం మేము. నీకలా వాంతయ్యేసరికి నెల తప్పావేమో అని ఆశపడ్డాం. అయినా ఇప్పుడు మాత్రం ఏమైందిలే, ఇవాళ కాకపోయినా రేపైనా ఆ ఆశ తీరుతుంది కదా. సారీ అన్నయ్య, డాక్టర్ గారు వచ్చే వరకు ఆగకుండా తొందరపడి నీకు కాల్ చేసి నన్ను డిసప్పాయింట్ చేశాను. డిసప్పాయింట్ చేయడం ఏంటి రేణు? నీ సంతోషాన్ని నాతో పంచుకున్నావు, అంతే కదా. మీకు పెళ్ళై చాలా కాలమైంది, అయినా ప్రెగ్నెన్సీ రాలేదంటే ఇప్పుడే వద్దనుకుంటున్నారా ఏంటి? లైటర్ ఏది? ఇద్దరం చెరో గ్లాసు వేడి వేడి పాలు తాగి పడుకుందామా? ఉషా, పిచ్చి పట్టిందా నీకు? ఏమైందండి? ఇల్లంతా గ్యాస్ వాసన వస్తుంటే నీకు తెలియడం లేదా? లేదండి, నేను అంతలా గమనించలేదు. లైటర్ కనిపించకపోతే బర్నర్ ఆన్ చేసి ఎవరన్నా లైటర్ కోసం వెతుకుతారా?
బర్నర్ ఆన్ చేయలేదండి. చేయకపోవడం ఏంటి? కనిపించట్లేదా? ఒకటి కాదు 4 బర్నర్లు ఆన్ చేసి ఉన్నాయి. లేదండి, నేను చెయ్యలేదు. ఇంట్లో ఉన్నది నువ్వు నేను, మన ఇద్దరిలో ఎవరో ఒకరు చేయాలి తప్ప మూడో మనిషి వచ్చి చేయరు కదా. సరే, నువ్వే బర్నర్ ఆన్ చేసి మర్చిపోయి ఉంటావు. అదృష్టం బాగుంది కాబట్టి ఏమీ కాలేదు. నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్తగా ఉండు. కాసేపటి వరకు స్టవ్ వెలిగించొద్దు. పద. ఖచ్చితంగా నేను బర్నర్ ఆన్ చేయలేదు. మరి ఇది ఎలా జరుగుంటుంది? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. శ్రీవాణి గారి కేసు అప్డేట్ ఏంటి? శ్రీవాణి గారి హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాను సార్. వాళ్ళ రిలేటివ్స్ని కూడా ఎంక్వైరీ చేశాను, కానీ ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. తన ఫోన్ సిగ్నల్స్ ఏ టవర్ ఏరియాలో ఉన్నాయో తెలిసిందా? లేదు సార్, అప్పటి నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. నేరస్తులు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారన్నమాట. హలో సార్. మీ కేసు గురించే మాట్లాడుకుంటున్నాం. మా సిస్టర్ వివరాలు ఏమైనా తెలిసాయా సార్? లేదు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ కొంచెం స్పీడప్ చేయండి సార్. ఆ కిడ్నాపర్స్ మా సిస్టర్ని ఏం చేస్తారో అని నాకు భయంగా ఉంది. మీకెవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పండి, ఇన్వెస్టిగేషన్ తొందరగా పూర్తయిపోతుంది. చెప్పండి కార్తిక్, మీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? అనుమానాలు ఉంటే సరిపోవు కదా సార్, ఆధారాలు కూడా ఉండాలి కదా. అఫ్కోర్స్, సాక్ష్యాలు ఆధారాలు ఉంటే ఈ పాటికి ఎప్పుడో ఆ క్రిమినల్ని అరెస్ట్ చేసి ఉండేవాణ్ణి. ఆ క్రిమినల్ ఎవరో మీకు తెలుసా సార్? ఐ మీన్, మీకెవరి మీదైనా అనుమానం ఉందా అని. అనుమానంగా ఉంటే సరిపోదు కదా, ఆధారాలు కూడా ఉండాలి కదా. ఇదేంటి సార్, నా మాట నాకే చెప్తున్నారు? ఎవరికి ఏ మాట చెప్పాలో నాకు బాగా తెలుసు. వీలైనంత తొందరలో శ్రీవాణి ఎక్కడుందో కనిపెట్టి చట్టం ముందు నిలబెడతాను. ఇక మీరు వెళ్ళొచ్చు. హాయ్ అమ్మా. డాడ్, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటమ్మా, ఏదో అర్జెంటుగా మాట్లాడాలి రమ్మని ఫోన్ చేశావు? ఏం జరిగింది? ఇంకా సంజయ్తో కలిసి ఉండడం నా వల్ల కాదు డాడ్. ఎంత చెప్పినా కూడా సంజయ్ వాళ్ళ అమ్మా నాన్న గురించి ఆలోచించడం మానుకోకపోగా వాళ్ళ మీద ప్రేమను పెంచుకుంటున్నాడు. అందుకే ఇక ఆ మనిషిని భరించడం నా వల్ల కాదనిపిస్తుంది. డైవర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఎంచక్కా ఏ తలనొప్పి లేకుండా ఈ ప్రాపర్టీని అంతా అనుభవించవచ్చు.
ఇదేంటండి హారతి ఇలా కొండెక్కింది? కంగారు పడకుషా, గాలికలా కొండెక్కుంటుందిలే. నాకెందుకో చాలా భయంగా ఉందండి. ఇదేదో అపశకునంలా అనిపిస్తోంది. అలాంటిదే ఉండదులే, గాలికి కొండెక్కుంటుంది. లేదండి, ఇందాక కూడా కుంకుమరిని చేజారింది. ఇప్పుడు కూడా మీరు హారతి కళ్ళకు అద్దుకోబోతుంటే కొండెక్కింది. ఇలా జరగడం శుభశకునం కాదండి. మీకేదో కీడు జరగబోతోందని నా మనసు కనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నావు ఉషా? ఇవాళ కిరణ్ గారికి మంచి జరగబోతుంది. కొత్త ఆల్బమ్ గురించి ఈరోజు డిస్కస్ జరుగుతుంది అంటే అది ఆయనకి నాకు మంచే కదా. ఏవండి, మీరు మాత్రం ఈరోజు ఇల్లు కదలొద్దు. మీరు బయటకు వెళ్తే ఏం జరుగుతుందో ఏంటోనని నాకు చాలా భయంగా ఉంది. దయచేసి బయటకు వెళ్ళకండి. భయపడకు ఉషా, అనవసరంగా భయపడకు. చేయి జారి కుంకుమ భరిని కింద పడుంటుంది, గాలికి హారతి కొండెక్కుంటుంది. దానికి సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి నువ్వేదేదో ఊహించుకుంటావేంటి? మేడం, మనము 2025లో ఉన్నాం. ఇంకా మనం ఇలా శకునాలు అపశకునాలు అంటూ పనులు మానుకోకూడదు. అంతే కదా కిరణ్ గారు? అంతే. ఉషా, ఈరోజు ప్రొడ్యూసర్ గారితో పాటు మ్యూజిక్ డైరెక్టర్, కొరియోగ్రఫర్ అందరం కలుద్దాం అనుకున్నాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం. అలా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాక నేను వెళ్ళకపోతే బాగుండదు. అర్థం చేసుకో ప్లీజ్. సరే, మీ ఇష్టం అండి. బయట మాత్రం జాగ్రత్తగా ఉండండి. సరే, వెళ్ళొస్తాను. ఏవండి, ఒక్క నిమిషం. వెళ్ళొస్తాను. ఇప్పుడు వెళ్ళిరండి. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ ఉషా. పలవి పద.
ఆటో అన్న కొంచెం త్వరగా వెళ్ళండి. అన్న కొంచెం త్వరగా వెళ్ళండి అన్న. చెప్పండి సార్. ఏరా ఇంకా పని కాలేదా? ఆ పనిలోనే ఉన్నాను సార్. ఈ రోజు గనక ఆ కిరణ్ గాడిని చంపలేదో నువ్వు చస్తావు, గుర్తుపెట్టుకో. అన్న ఫాస్ట్గా వెళ్ళండి అన్న ప్లీజ్. ఈ రోజు వీడితో గనక పని కాకపోతే బాంబే నుంచి ప్రొఫెషనల్ కిల్లర్ని పిలిపించాలి. స్ట్రైట్ గా వెళ్తే జనరల్ వార్డ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కనుక్కోండి. థ్యాంక్ యూ. ఉషా గమనించుంటుందా? హే ఉషా, నువ్వేంటి ఇక్కడ? ఏం జరిగింది?
నాకేం కాలేదండి. మా ఫ్రెండ్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. చూసి వెళ్దామని వచ్చాను. ఓ అవును, మీరెందుకు వచ్చారు? సేమ్ సేమ్, నేను అందుకే వచ్చాను. మీరు అందుకే వచ్చారా? మా ఫ్రెండ్ గురించి మీరు రావడం ఏంటండి? అంటే నేను వచ్చింది నీ ఫ్రెండ్ గురించి కాదు, మా ఫ్రెండ్ గురించి. ఆహా. అంటే సడన్ గా నా ఫ్రెండ్ కళ్ళు తిరిగి పడిపోతేను తీసుకొచ్చాను. ఎవరండి ఆ ఫ్రెండ్? ఆ ఫ్రెండ్ నీకు తెలియదులే. అవునా? ఎలా ఉంది మీ ఫ్రెండ్కి? ట్రీట్మెంట్, లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. సిస్టర్, ఏంటి మేడం? ఒకసారి మా ఆయన్ని పిలుస్తారా? అలాగే మేడం. సార్, మిమ్మల్ని పిలుస్తున్నారు. వస్తున్నా సిస్టర్. ఉషా, నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్ని చూడు, నేను వెళ్ళి మా ఫ్రెండ్ని చూస్తాను. ఏవండి, నేను కూడా మీ ఫ్రెండ్ని చూడడానికి వస్తాను. ఎందుకు? అదేంటండి, ఏదో రాకూడని ప్లేస్కి వస్తానన్నట్టు, చూడకూడని మనిషిని చూస్తానన్నట్టు అలా మాట్లాడుతున్నారు. సార్, ఆగమన్, ఆవిడ మిమ్మల్ని రమ్మంటున్నారు. ఆవిడెవరండి? ఆవిడ ఆవిడే. ఇంతకీ మీ ఫ్రెండ్ ఆడా మగా? మగ. మరి ఆవిడ పిలుస్తుంది అంటారేంటండి? నాకేం తెలుసు. ఏంటి అంటే ఆవిడంటే ఆవిడే, డాక్టర్ గారు, లేడీ డాక్టర్ గారు, ఆవిడ పిలుస్తున్నారన్నమాట. ఓ అవునా, సరే, ఆవిడ పిలుస్తున్నారుగా, వెళ్ళండి. నువ్వు మీ ఫ్రెండ్ని కలిసేసి ఇంటికి వెళ్ళిపో, జాగ్రత్తగా వెళ్ళిపో, ఫాస్ట్గా వెళ్ళిపో. నేను వెళ్ళొస్తాను. సరే. ఈయనేంటి ఇంత టెన్షన్ పడుతున్నారు? పల్లవి, ఇప్పుడు ఎలా ఉంది? నన్ను అడుగుతారేంటి? డాక్టర్ గారిని అడగండి, చెప్తారు. డాక్టర్, కంగ్రాచులేషన్స్ అండి, మీరు తండ్రి కాబోతున్నారు. మీరు తండ్రి కాబోతున్నారు. మీరు తండ్రి కాబోతున్నారు. తండ్రి కాబోతున్నారని చెప్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ మీరు షాక్ ఫీల్ అవుతున్నారేంటి? అంటే నాకు ప్రెగ్నెన్సీ వస్తుందని ఈయన ఎక్స్పెక్ట్ చేసుండరు డాక్టర్. అందుకే ఇంత షాక్ అయ్యారు. తను కొంచెం వీక్గా ఉంది, సెలైన్ ఎక్కించాలి. 1/2 అవర్ పడుతుంది. తర్వాత డిశ్చార్జ్ చేస్తాం, తీసుకెళ్లొచ్చు. మీరు కొంచెం సేపు బయట వెయిట్ చేయండి. మీరు బయట వెయిట్ చేయండి. కన్నీరు కారే నీ ఆశలారే. మీరావిడ భర్తే కదా? నీ ఆశలారే
కంగ్రాచులేషన్స్ అండి, మీరు తండ్రి కాబోతున్నారు, మీరు తండ్రి కాబోతున్నారు, మీరు తండ్రి ఆకాశం కూలే ఈ నేల చీలే. తను కొంచెం వీక్ గా ఉంది, సెలైన్ ఎక్కించాలి, హాఫ్ అన్ అవర్ పడుతుంది. తర్వాత డిశ్చార్జ్ చేస్తాం, తీసుకెళ్లొచ్చు. మీరు కొంచెం సేపు బయట వెయిట్ చేయండి. విషమున్న నాగులే నేడే కసిగా కంగ్రాచులేషన్స్ అండి, మీరు తండ్రి కాబోతున్నారు, మీరు తండ్రి కాబోతున్నారు, మీరు తండ్రి కాబో ఎలా ఉంది మీ ఫ్రెండ్కి? ట్రీట్మెంట్ అయిపోయిందా? అసలు ప్రాబ్లం ఏంటి?